హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో, ఓకేనా? హాయ్ చెప్పమ్మ రిచ్చు. ఇక పిల్లలకైతే జుట్లు అయితే ఇస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. ఏంది పేర్లు రాసి పెట్టుకున్నారా? వర్షిత రిషిత వర్షిత రిషిత ఎవరి వాళ్ళే పెట్టుకోవాలి. విఆర్ అట. ఏంది ఏమండి టిఫిన్ ఏం చేసినావు వాళ్ళకి? ఈ రోజు వచ్చేసి అయితే పులిహోర అయితే చేసిన. అక్కడికి వస్తాడు డాడీ అని, ఇక్కడ ఎంటికలు పడతాయి మళ్ళా. పులిహోర అయితే చేసిన ఫ్రెండ్స్. ఇక వేడి వేడి అన్నం మంచిగా ఇప్పుడే వండేసి చేసిన అనమాట. ఇక రెడీ అవుతారు. ఇక టైం కూడా అయ్యింది. ఇక లేట్గా లేచిర్రు. ఇక నేను కూడా లేట్గానే లేచిన ఈరోజు. మెయిన్గా రాలేదు. అమ్మో పెట్టుకోపమ్మ నువ్వు పులిహోర. ఈలోపు రిచ్చుకు జుట్టేస్తా నేను. పెట్టుకో, ఇంకా చూస్తాను కానీ పెట్టుకో. వావ్ వావ్ వావ్. తింటే ఎట్టుంటుందో మరి. తిన్నాక పెట్టుకుంటావా? స్పూనా? నడు 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 నడు. పొద్దున్న లేవచ్చుగా మరి, భయం లేకుండా తయారవుతుంది ముగ్గురికి. రాలేదే అటు కూర్చొని తిని బయట. నువ్వు వద్దు. ఎట్లుంది? తిన్నావమ్మా? ఎలా ఉంది? సూపర్. ఒక్క నిమ్మకాయ పిండిన సరిపోయింది. పులుపు కూడా సరిపోయింది. మంచిగా అంతే. పెట్టిన కాడికి పూర్తిగా తినాల, సరేనా? ఆకలి అవుతుంది. ప్రైజులు ఇప్పుడు ఇయర్ కావచ్చు మీకు. ఇస్తారు 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 అనుడే సరిపోతుంది. బాదపప్పు తిన్నారా? పిల్లలు అయితే తినేసి స్కూల్కి వెళ్ళారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ బెల్ బాగా కంగారు టెన్షన్ పడతారు. మేమైతే తింటున్నాము ఇప్పుడు. నిత్యమ్మ కొంచెం వదిలేసింది. అలానే పెడుతున్నాలే. ఎండుమిర్చి తింటావా? మనం తీసుకున్నాం కదా సరుకులలో ఎండుమిర్చి. కారం పొడి చేయాలంటే కుదరట్లేదు. కారం పొడి చేయాలి ఫ్రెండ్స్. ఇక ఒక ఏంది కరివేపాకు కూడా ఉన్నది. నీళ్ళు పడట్లేదు చేయాలంటే. బాగుంది, సూపర్. మధ్యాహ్నం అయినా తింటారు పిల్లలు వచ్చి మళ్ళీ. ఇక వేడన్నంగా చల్లన్నం అయితే అసలు ఏం లేదు ఫ్రెండ్స్. ఇక మొత్తం అయిపోయింది నిన్ననే. వేడి వేడి అన్నం పొద్దున్నే వండేసి ఇక మళ్ళీ మధ్యాహ్నం వరకైనా మళ్ళీ పిల్లలు అయితే తింటారు. మళ్ళీ అడుగుతారు అనమాట. ఎందుకంటే పొద్దున కంగారులో తినిపోతారు కదా. ఇక మళ్ళీ మమ్మీ ఉందా మమ్మీ అనేసి అడుగుతారు. ఇడ్లీ చేసినా ఏం చేసినా కూడా అట్నే అడుగుతారు అనమాట. ఇక మధ్యాహ్నం వచ్చినాక. మధ్యాహ్నం ఎట్లుంటది? ఇదా బాగుంటదమ్మా. పులిహోర కదా, నిమ్మకాయ తాలింపు అన్నం ఆగదు కదా. పులిహోర తాలింపు అన్నం ఆగదు కదా. ఆగదు, తాలింపు అన్నం ఆగదు. అది తెలుగు అర్థం అట్లా ఈ మధ్యలో ఇబ్బంది అవుతాను బాగా. మీ ప్లేట్లు ఉందిగా. నేను పెట్టమలేగా. నేను పెట్టమల్లి నువ్వు అనాలి. కూర ఏంటి? కాకరకాయలు చూడాలి, దొలాడాలి. ఇలా చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ కాకరకాయలు దొలాడక. మళ్ళా ఇంకో మొన్న మార్కెట్ మొన్న బజారు పోయినాం కదా. బజారు పోయినప్పుడు ఆడ కాకరకాయలు ఉన్నాయి తీసుకో అనేసి అన్నాడు. ఇక మన ఇంట్లో వెళ్తాయిలే ఎందుకు అనేసి ఇక మళ్ళీ సపరేట్గా వచ్చేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ అందులో ఇక ఎక్కువ తిన వేడి చేస్తుంది కాకరకాయలు అనేసి కీర దోశ పట్టుకొని వచ్చిన. కీర దోశ అయితే తినలే. నిన్న మొత్తం బిజీ అనమాట. ఇక పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా అన్నం తినడే 4 అయింది ఫ్రెండ్స్. నిన్ననైతే అసలు టైం ఓవర్ అయిపోయింది. ఎందుకంటే ఇక వీడియోస్ తీసుకుంటూ మళ్ళీ అవి అప్లోడ్ చేసుకుంటా ఇదే సరిపోయింది అనమాట. ఇక నిన్న మా ఆయన కూడా డ్యూటీకి అయితే పోలేదు, రెస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్, అస్సలే నిద్రపోలేదు అనమాట. ఇక నైట్ షిఫ్ట్ కదా,
డే టైంలో ఎట్లేదన్నా ఒక 2 hours అయినా పడుకోవాలి. 2 hours పడుకుంటే ఇక నైట్ ఎట్నో కవర్ చేసుకోవచ్చు. మళ్ళీ నిద్ర లేని పోయింది అనుకో ఇక ఏం లేక మస్తు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నిద్ర వచ్చినా మళ్ళీ మధ్యలో రాలేము, బండి ఆపలేము, అంతా ఇబ్బంది అవుతా ఉంటది అనేసి ఇక ఉండమన్నాను. అందుకే ఇక ఉన్నాడు నైట్. మళ్ళీ మెయిన్ ఇది నైట్ షిఫ్ట్ కదా ఫ్రెండ్స్, మస్తు ఇబ్బంది అవుతుంది. 7:30కు పోతాడు. 7:30 పోయి 3:30, 4ంటికి వస్తాడు. మెయిన్ ఇక ఆ టైం మొత్తం నిద్ర టైమే కదా ఫ్రెండ్స్. ఇక తెల్లారి గట్ల అంటే ఇక మన 1 గంట అయితే తెల్లారే పోతుంది. మొత్తం నిద్ర టైమే కాబట్టి ఇక అసలు ఇబ్బంది అవుతుంది అని పోనీయలే. బియ్యం అన్నం అవుతుంది, వైట్ రైస్ ఇక వండాను. మళ్ళీ 10 kg వైట్ రైస్ ఉన్నదట, ఫంక్షన్ సరిపోను. బగారా 10 kg అయితే సరిపోతుంది. బియ్యం అయిపోయినాయి, ఆ బత్త అయిపోయింది. ఈ డబ్బాలు ఏంది? ఇల్లు వేసిరండి. ఏంది? కారం పొడి అయిపోయినాయి. ఇక బియ్యం బత్త అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తినేసాను కూడా. కాకరకాయలు అయితే దోలాడుతాను ఫ్రెండ్స్. ఎన్ని వెళ్ళినాయి? పావుకిలు ఉంటాయని చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వెళ్ళినాయో. ఇక మొత్తం అటు ఇటు మొత్తం అయితే దోలాడింది అనమాట. అటువైపు కూడా మొత్తం మందార చెట్టుకి వెళ్తే ఇక బారింది కదా. ఈ కాకరకాయలు దేవులాడినప్పుడల్లా గట్టిగా మాట్లాడు. కాకరకాయలు దేవులాడినప్పుడల్లా మస్తు భయం అవుతుంది. ఎందుకంటే మా పెద్దక్క చూస్తే మాత్రం చిన్నగా తిట్టదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తం అందులో గోతులు అవి ఇవి ఉన్నాయి అనమాట. ఇక ఎప్పుడు దోలాడినా అదొక టెన్షన్. నాకు ఆడటుంది చూడలేదా? భయం అవుతుంది నాకు, అక్క చూస్తే తిడుతుంది. అందుకే అయినా అయిపోయినాయి ఇప్పటి నుంచి. ఇక లేదు ఇక అందులో పోడు ఎక్కువ వెళ్ళట్లేదు. ఇగో తగ్గిపోయినాయి కూడా చూడండి. అప్పుడు కాసి నన్ను అయితే కాయట్లేదు ఫ్రెండ్స్. ఇక చాలా వరకు తగ్గిపోయినాయి. ఈరోజు కూరగాయలు కూడా ఏం లేవు. అందుకని అయితే ఇక నిన్న ఫిష్ వండాను కదా, నిన్న సాయంత్రం వరకు అది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇక కాకరకాయలు వండుదాము దోలాడిపో అంటే ఇప్పుడైతే వచ్చిండు దోలాడుతాను అనమాట. ఇక అన్నీ అయిపోయినాయి. ఇక పండ్లు బండి రాలిపోతాయి ఫ్రెండ్స్. అసలుకి ఫుల్ కాయ బట్ మొత్తం అయిపోయింది. ఇక అక్కడ పైకి బారింది ఫ్రెండ్స్. ఇక తీగ అయితే అక్కడ నుంచి మొత్తం తీగ మొత్తం గుంజినట్టుంది, కిందికి అవుతుంది. ఏమో అటువైపు కాసిన కాయలు ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇంట్లో వండితే. ఓకేనా? ఇవి వండుతా పైగా. కూర అవుతుంది. కోసిన ఇంతసేపు గింజలు ఎంత అవుతుంది కూర? ఇది వాళ్ళ మందం అవుతుంది, వాళ్ళు వచ్చి తినిపోతారు. ఉల్లిగారు ఉంది కదా మంచిగా ఉందా? ఉల్లిగార సాయంత్రం దాకైనా ఉంటుంది, ఖరాబ్ కాదు. అది నిమ్మకాయ పిండి చేస్తాను. ఈ పూటకి సరిపోతాయి అమ్మ. గింజలు తీసి మంచిగా కాకరకాయ కూర గింజలు తీసే వండాలి. కానీ గింజలతో తింటే మంచిది అంటారులే, కానీ ఆ చేదు మన వల్ల కాదు, మనం తినలేము. వాళ్ళు వచ్చే టైం అయింది. ఇప్పుడే పోయినట్టు అనిపిస్తుంది. అప్పుడే వచ్చేస్తారు మధ్యాహ్నం భోజనం. టైం తొందర అయిపోతా. నిమ్మకాయ పచ్చడి ఉంది కొంచెం, సరేనా? మగ్గాల ఎండకు పుడతాం మళ్ళీ. ఏంటి పచ్చిమిర్చి? అవునమ్మా పచ్చిమిర్చి అయ్యి. పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి. జరుగు కిందనే పోద్దును కానీ గింజలు ఉంటాయి. ఇక నేను ఎండ పోసినప్పుడల్లా ఈ గింజలు ఇగో ఇట్లా రాలుతాయి అన్నమాట. ఇగో ఇవన్నీ చాటగా పోసుకుంటే ఏంటంటే మళ్ళీ గింజలు కూడా కవర్లు వేసుకోవచ్చు. ఉట్టిదే ఉంటుంది, మళ్ళీ గింజలు పోతే కారం ఉండదు. ఎండ మస్తు పెడుతుంది. కరెంట్ వచ్చింది. నాకు ఈ కటర్ ఉంది కానీ ఫ్రెండ్స్ కటర్ తోటి పట్టుకోవడం రాదు సరిగ్గా ఫస్ట్ నుంచి. అంతే ఏమైనా ఎక్కువ క్లాతే యూజ్ చేస్తా కదా అని క్లాతే పట్టుకుంటా ఉంటా. ఓకే
కొద్దిగా ఉప్పేద్దాం, మంచిగా ఉడుకుతుంది. గిన్నెలు కూడా ఎత్తాను. క్యాబేజీ అట్నే ఉందమ్మా సగం. పకోడీ ఏదో చేస్తాను. సాయంత్రం 3 అట్లా స్టార్ట్ చేస్తా, పిల్లలు రాకముందే స్టార్ట్ చేస్తే అవుతుంది. సాయంత్రం నువ్వు స్నాక్స్ కింద పట్టుకొని పోవచ్చు కదా డ్యూటీకి కదా, కొద్దిగా మంచిగా టైం పాస్ తిన్నట్టుంటుంది. కీర దోశ కూడా ఉంది, కట్ చేస్తే అది కొద్దిగా ఆయన కట్ చేస్తే కట్ చేస్తావు, కట్ చేసి సగం పిల్లలకు ఉంచితే వాళ్ళు వచ్చిన తింటారు. ఏం పెట్టాలమ్మా? పులిహోర కొంచెం పెట్టినాక తర్వాతకి కాకరకాయ కూర వేసి అన్నం పెట్టనా? పొద్దున సరిగ్గా తినలేదు కదా, మళ్ళీ తింటారా అయితే ఇప్పుడు? రిచ్ నువ్వేం తింటావు? పులిహోర అంట తింటావు మళ్ళీ? పొద్దున సరిగ్గా తినలేదంటగా, వద్దంట. అడగొద్దమ్మా, అడగొద్దు అట్లా. తినిపించేస్తావు డైరెక్ట్? కొంచెం ఇది పెట్టినాక నువ్వు తిని చూడు ఒక ముద్ద. పొద్దుటి కంటే ఇప్పుడు టేస్ట్ అయింది బాగా. మళ్ళీ అదంతా తుడిచి పసుపు తుడిచి మొత్తం అంతా అన్నం లెక్క చేసి మళ్ళీ చేసింది, అందుకే టేస్ట్ వచ్చింది. ఇప్పుడు బాగుందా బాగాలేదా? బాగుంది, నేను తిన్నాగా. అప్పుడు వేడి మీద తెలియదు, పులిహోర చల్లారితేనే టేస్ట్ అనేది తెలుస్తుంది, తెలియదు ఏం లేదు. పొద్దున మీరు తిన్నారు కాబట్టి టేస్ట్ ఉండదు, ఇప్పుడు మమ్మీ తినిపిస్తుంది కదా. అమృతం ఉంది నా చేతిలో. ఎట్లుందమ్మా, బాగుంది కదా? ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం తినిపించేస్తే స్కూల్కి అయితే పంపించేస్తే ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పమ్మా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.